ఇప్పుడు చిన్న వయసులో కూడా వస్తున్నటువంటి రకరకాల సమస్యల వలన కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేటువంటి ఈ సమస్య మనం ఎక్కువగా చూస్తుంటాం. వేరే హార్ట్ ఫెయిల్యూర్ అంటే టోటల్గా హార్ట్ డ్యామేజ్ అయినప్పుడే మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ అటాక్ ఆర్ గుండెపోటు అనేది హార్ట్ ఫెయిల్యూర్ కాజెస్లో ఉండేటువంటి చాలా రకాల కారణాల్లో ఒక రకం. రెండు రకాల హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒకటి స్లోగా నిదానంగా సంవత్సరాల తరబడి వచ్చేటువంటిది క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇంకొకటి సడన్గా ఆకస్మికంగా వచ్చేటువంటి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. సో గుండె ఫెయిల్యూర్ లక్షణాలని మనం చాలా త్వరగా గుర్తించాలి. ఊపిరితిత్తుల జబ్బుల వాళ్ళల్లో కూడా కొంతమందిలో లక్షణాలు సేమ్ ఉండదు. కాబట్టి గుండె ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది అని డాక్టర్ గారు మీకు చెప్పినంత మాత్రాన దాని గురించి బాధపడనవసరం లేదు. ప్రతి సంవత్సరము హార్ట్ చెకప్స్ చేయించుకోవాలి.